ఒకసారి రామకృష్ణ పరమహంస వారు తన శిష్యులతో ఇలా అన్నారు. ఒకడు కల్పవృక్షం కింద కూర్చుని రాజునగునుగాక అని కోరుకొనెను. వెంటనే అతడు రాజైనాడు. ఆ తర్వాత నాకు ఒక మనోహరమైన సౌందర్యవతి అయిన భార్య కలుగునుగాక అని సంకల్పించాను. వెంటనే అలాంటి యువతి ప్రత్యక్షమైంది. ఇంకను అతడు చెట్టు యొక్క మహిమను తెలుసుకుందామని ఒక పులి వచ్చి నన్ను మింగునుగాక అని అన్నాడు. వెంటనే అతడు ఒక పెద్ద పులి కొరల్లో చిక్కుకొని ఉన్నాడు. భగవంతుడే ఆ కల్పవృక్షం. ఆయన సుముఖమున ఎవరైనా ఓ దేవా నాకేమీ లేదు కదా అనుకుంటే నిజముగా వానికి అన్నీ కొరవడుతుంది. కానీ స్వామి నీవు నాకు సర్వమును అనుగ్రహించావు అని ఎవడు అంటాడో వానికి కొరత ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రామకృష్ణ పరమహంస అనే ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది, తప్పక చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో